దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం. సో 2000 కోట్లు రిలీజ్ అంటున్నారు. ఆ, ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుందా? అంటే వాస్తవానికి మొదటి మెట్టు సార్, ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు టీజీజేఏసీ నాయకత్వంతో చర్చించిన సందర్భంగా వారు ఆ రోజు మరి మే 2వ తేదీన మాతో సమావేశమైన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేస్తానని మాట ఇవ్వడం, దాంట్లో భాగంగా ఈ రోజు నెల రోజుల లోపల 2,000 కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పి ఇందాకనే డిప్యూటీ సీఎం గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ చూసాం. ఇప్పుడిప్పుడే మా మిత్రులు కూడా క్లియర్ అవుతున్నాయని కూడా తెలియడం జరుగుతా ఉంది. నిజంగా ఇది ఆహ్వానిస్తా ఉన్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మిగిలిన కమ్యూనికేషన్ 2025 వరకు క్లియర్ అయింది. గ్రాట్యుటీ మిగులుతుందా? గ్రాట్యుటీ చాలా వరకు క్లియర్ కావచ్చు. ఆల్రెడీ కోర్టుకి వెళ్ళినటువంటి 2,600 మందికి గ్రాట్యుటీ ఇప్పటికే క్లియర్ అయింది సార్. ఆల్మోస్ట్ ఆల్ గ్రాట్యుటీ వేసేసారు. జెడ్పీజీపీఎఫ్ మాత్రం మొత్తం చెల్లింపులు జరిగినాయి. కమ్యూనికేషన్ మాత్రం మే 2025 వరకు క్లియర్ చేసినామని చెప్పి ఇందాక మేము కూడా స్టేట్మెంట్ చూసాం. ఒక 1-2 డేస్ అయితే ఒకరికి వాళ్ళు చెల్లింపులు చేసినామన్నప్పుడు ఆన్లైన్ లో ఉన్న దాని ప్రకారమే వాళ్ళ స్టేట్మెంట్ ఉంటది కాబట్టి మే 2025 వరకు మరి ఈ కమ్యూనికేషన్ పూర్తి చేసినామని వారి స్టేట్మెంట్ చదివాం. తప్పకుండా ఇది ఆహ్వానించదగ్గ విషయమే సార్. మేము కోరింది కూడా ఒకటే, మా జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో పిఆర్టీటీఎస్ సంఘ పక్షాన కూడా ఒకటే, రిటైర్ అయినటువంటి వ్యక్తులకు మొదలు చెల్లింపులు జరగాల, ఒకే దఫాలో మొత్తం వేయాలని కూడా ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 6,000 కోట్ల చెల్లింపులు చేస్తానని మొదటి ఫేజు ఈ రోజు 2,000 కోట్ల చెల్లింపులు చేయడం మేము శుభపరిణామంగానే భావిస్తా ఉన్నాం సార్. ఓకే, సో ఇప్పుడు ఇంకా మిగిలినవి ఏంటండి? వాస్తవానికి మొత్తము బిల్లులన్నీ పెండింగ్ బిల్లు సుమారు 12,000 పైచిలకు కోట్లు ఉన్నాయి సార్. దీంట్లో 8,000 కోట్ల రూపాయలు కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండే, మిగతా 4,000 పైచిలకు కోట్ల రూపాయలు వర్కింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ అందరి కలిపి ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వం కొంత చొరవ చూపుంటే ఇదంతా కూడా ఇంత దూరం రాకపోవు. కానీ ఏదో రకంగా ముఖ్యమంత్రి గారు చొరవ చూపడం వల్ల, డిప్యూటీ సీఎం గారు చొరవ చూపడం వల్లనే ఈ రోజు ఈ చెల్లింపులు ప్రారంభమైనవి. ఈ చెల్లింపులు ఆగనట్టయితే 4-5 నెలల్లో మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి సార్. మాకు కూడా మేము కూడా 3 నెలలు చేస్తామన్నారు, 4-5 నెలలు కాదు, 3 నెలలు 6,000 కోట్లు ఇస్తామన్నారు. ఆ తర్వాత తగ్గిస్తారు. దీంట్లో ఒక చిన్న ఇదేంటి సార్, మాకు నెలకు 700 కోట్ల రూపాయలు ఆల్రెడీ గౌరవ ప్రభుత్వం మాతో చర్చలు జరిగిన సందర్భంలో నెలకు 700 కోట్ల రూపాయలు చెల్లింపులు జరుపుతా ఉంది. కానీ ఆ 700 కోట్లు అనేది రిటైర్డ్ ఎంప్లాయీస్ కు, వర్కింగ్ ఎంప్లాయీస్ కు సరిపోడకనే మేము ప్రభుత్వం ఒకే దఫాలో ఇవ్వమని చెప్తే 6,000 కోట్ల రూపాయలు ఒక 100 రోజుల్లో చెల్లింపులు చేస్తే మిగతా కంటిన్యూగా 700 కోట్లను 1000కి చేసింది గత నెల. ఆ 1000 కోట్లు యాజ్ ఇట్ ఈస్ గా చేసినా క్లియర్ అయిపోతాయి సార్. అట్లేం లేదు. మేము అనుకునేది ఏంటంటే ఆపకుండా యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగించినట్టయితే చెల్లింపులు మొత్తం జరుగుతాయని మేము భావిస్తా ఉన్నాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, ప్రభుత్వం అదే ఈ రోజు ఏదైతే 2,000 కోట్ల రూపాయల చెల్లింపులు చేసిందో ఇదే యథావిధిగా ఈ 2 నెలలు, రాబోయే 2 నెలలు కూడా వేసి తదుపరి 1000 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా జరిపినట్టయితే 100% అంటే 70-80% బిల్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం సార్. సో థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా రమేష్ గారు. మొత్తానికి ఆ విధంగా క్లియర్ కావాలి, అవుతుందని కూడా ఆశిద్దాం. మొత్తానికి 2,000 కోట్ల రిలీజ్ తోటి అట్లీస్ట్ ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళందరికీ వాళ్ళ జీపీఎఫ్ అయితే వచ్చింది. గ్రాట్యుటీ, కమ్యూటేషన్ అయితే 2025 వరకు వచ్చింది. మిగతా అన్ని కూడా క్లియర్ చేయాల్సి ఉంది. 4,000 కోట్లు రిలీజ్ చేసినా కూడా ఇంకా పెండింగ్ లో ఉంటాయి. ఎందుకంటే 10,000 కోట్లు, 11,000 కోట్లు ఉన్నాయి. బట్ సమ్ రెస్పెక్ట్, ఇంతవరకు జీరో కదా. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన వాళ్ళకి ₹1 కూడా రాకుంటే వాళ్ళకు గడవడం కష్టం కదా. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న జీతం సగం అయిపోతుంది. ₹1,00,000 ఉన్న జీతం 50,000 అయితే తెల్లారి నుంచి వాళ్ళు బతకలేరు కదా. సో అట్లీస్ట్ ఆ పెన్షన్, ఈ మొత్తం బకాయిలన్నీ కూడా వచ్చేస్తే వాళ్ళు ఏదో విధంగా చూసుకుంటారు. వేరే మార్గం దీనిలో ఇన్వెస్ట్ చేయడమో, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోవడమో ఏదో విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో అది చేయడం అయితే మంచి పరిణామం. మనమైతే చాలా రోజులుగా ఉద్యోగుల సమస్యల గురించి, పెన్షన్ల బకాయిల గురించి
మనం చాలా డిబేట్స్ పెడుతున్నాం. మనకైతే ఇది చాలా సంతృప్తి కలిగించింది. ఎందుకంటే పెన్షనర్ల హక్కు గురించి ఫైట్ చేయడం మీడియాగా మన బాధ్యత కాబట్టి ఆ బకాయిలు క్లియర్ కావడం చాలా నాకైతే పర్సనల్గా చాలా సంతృప్తినిచ్చింది. మనం ఈ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, దానికి ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతూ వాళ్ళకి క్లియర్ చేయడం అనేది కూడా మంచి పరిణామం. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ తెలుగు.